ప్రియమైన తెలుగు ప్రజలందరికీ శుభవార్త అండి. శుభవార్త అన్న వెంటనే గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం అనుకోవద్దు. ఇది మా మావయ్య గారి యొక్క సాక్ష్యం. ఒక మనిషి మరణం నుండి జీవంలోనికి వచ్చారంటే అది నిజంగా గొప్ప సాక్ష్యం అండి. అలాగే మనందరికీ కూడా శుభవార్త. అయితే మా మావయ్య గారి పేరు దాడి గణేష్ గారు. ఆయన తండ్రి పేరు సూర్యనారాయణ. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామ వాస్తవ్యులు. ఈయన సైకిల్ మెకానిక్ పని చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. చెడు అలవాట్లు, పొగ త్రాగడం, మందు త్రాగడం, ఇలా కొన్ని అలవాట్లు కలిగి జీవించేవారు. ఆయనకి దైవభక్తి అంటే ఎంతో ఇష్టం. నిష్ఠ నియమాలతో పూజలు చేసేవారు. అనేక మార్లు మాలలు వేసి ఉపవాసంతో గడిపేవారు. ఇలా ఆయన జీవితం భక్తి శ్రద్ధలతో జీవిస్తుండగా ఒకానొక రోజు ఆయనకి అనారోగ్యం కలిగింది. అది ఆయన పాలిట మరణకరమైన వ్యాధిగా మారిపోయింది. ఆయన వాడినటువంటి మందులు లేవు, చూపించుకొని వైద్యులు లేరు. అనేక రకములైన మందులు వాడారు. ఆయనను వ్యాధి మాత్రం తగ్గలేదు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయన కొలిచే దేవుళ్ళకు, దేవతలకు ఎన్నో మొక్కులు మొక్కారు. అయినా ఫలితం లేదు. వ్యాధి మాత్రం తగ్గలేదు. ఆయన శరీరం అంతా పాము పొరవలే రోజు రోజుకి కేజీ పొర వరకు వచ్చేది. చర్మం పగిలి కాళ్ళు చేతులు పొంగిపోయి రోజు రోజుకి ఆయన శరీరం క్షీణించి కుళ్ళిపోతుంది. ఆయన దగ్గరికి మనుష్యులు చేరలేని దుర్వాసన కొడుతుంది. ఆయనకు పరిచర్య చేసేవారు దగ్గరికి రావడం కష్టమైపోయింది. ముక్కు మూసుకొని ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయన చుట్టూ చీమల మందు జల్లేవారు. నిల్చోలేక, కూర్చోలేక, పడుకోలేక, నిద్ర పట్టక, తిండి తినలేక మరణానికి దగ్గరే సుమారు 4 సంవత్సరాలు మంచం మీద బాధపడుతూ ఉండగా 4 లేక 5 రోజుల్లో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ దేవుళ్ళకు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ముడుపులు కట్టారు. అయినా మార్పు మాత్రం రాలేదు. వ్యాధి కూడా తగ్గలేదు. ఇంకా చనిపోయేలా ఉన్నారని చెప్పి ఇంటి బయటనున్న ఒక స్టేజ్ దగ్గర వేశారు. ఆ రోజున దేవుని నమ్మిన విశ్వాసి అయిన పెంటకోట రాజు సహచరులు ఆయన దగ్గరికి వచ్చి గణేష్ గారికి ఆరోగ్యం బాగోలేదా అని అడిగారు. అక్కడున్నవారు బాగోలేదు, చనిపోయేలా ఉన్నారని చెప్పగా, నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా గణేష్ గారు అని అడిగినప్పుడు ఈయన వింటాను అని తల ఊపారు. అయితే ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం విన్నారు, స్వస్థత ఎలా కలిగింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.